హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఈ సెషన్లో సండే గ్రాండ్ టెస్ట్ 35కి సంబంధించి అర్థమెటిక్ పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకే, రైట్. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే రెండు రైలు ఇంజన్ల వేగంల మధ్య నిష్పత్తి 5:4 ఉంది. అవి ఒకే దిశలో పక్క పట్టాలపై పరిగెడుతూ నెమ్మదిగా ఉన్న ఇంజన్ వేగంగా ఉన్నదానికి ముందుగా 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. వేగంగా ఉన్న ఇంజన్ నెమ్మదిగా ఉన్న దానిని దాటడానికి ఎంత దూరం ప్రయాణించాలనేది క్వశ్చన్. అంటే యాక్చువల్గా ఇవి రెండు రైళ్ళు ఉన్నాయి. తక్కువ స్పీడ్తో పోయేదాని స్పీడ్ 4 పార్ట్స్ ఉంటే, ఎక్కువ స్పీడ్తో వెళ్ళేదాని స్పీడ్ 5 పార్ట్స్ ఉంది. అయితే ఇక్కడ ఆల్రెడీ ఇది స్లోవర్ ట్రైన్ అనేది మూవ్ అయింది, బట్ ఫాస్టర్ ట్రైన్ కూడా మూవ్ అవుతుంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ వీటి మధ్య డిస్టెన్స్ మాత్రం 8 కిలోమీటర్స్ ఉంది. కానీ ఈ స్లోవర్ ట్రైన్ అనేది కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఇది పోయి దాన్ని ఓవర్టేక్ చేయాలంటే ఈ ఫాస్టర్ ట్రైన్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలనేది క్వశ్చన్. సింపుల్. ఇది స్పీడ్ రేషియో ఆల్రెడీ ఏమి ఇచ్చాడు, 5:4 ఉంది. సో ఈ ట్రైన్ని, ఫస్ట్ ట్రైన్ని సెకండ్ ట్రైన్ పోయి క్రాస్ చేయాలంటే అవి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కూడా ఈక్వల్ ఉండాలి. సో స్పీడ్ రేషియో ఏదైతే ఉంటుందో డిస్టెన్స్ రేషియో కూడా అదే ఉంటుంది, 5:4. సో డిస్టెన్స్లో ఆల్రెడీ డిస్టెన్స్ రేషియోలో వేరియేషన్ 1 పార్ట్ ఉంది, కానీ ఒకదానికొకటి డిస్టెన్స్లో గ్యాప్ 8 కిలోమీటర్స్ అని ఇచ్చాడు. సో 1కి 8 అయినప్పుడు ఫాస్టర్ ట్రైన్ ఎంత ట్రావెల్ చేయాలంటే 5 × 8 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. 40 కిలోమీటర్లు ప్రయాణించి దాన్ని ఓవర్టేక్ చేస్తుంది. సో మనకు థర్డ్ ఆప్షన్లో ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. A bus covers a distance of 50 kilometers distance in 1 hour 15 minutes, whereas the same distance is covered by the car in 45 minutes. What is the ratio of the speed of the bus to the speed of the car? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, డిస్టెన్స్ బస్సుకైనా 50 కిలోమీటర్సే, కారుకైనా 50 కిలోమీటర్సే, కాబట్టి డిస్టెన్స్తో మనకు పని లేదు. టైం రేషియో తీసుకుందాం. ఒకటి 1 hour 15 minutes దేనికి పడుతుంది, ఇక్కడ బస్కి 1 hour 15 minutes పడుతుంది, కార్కి 45 minutes పడుతుంది. అంటే ఇది 75 minutes, ఇది 45 minutes. 15:5లో 15:3లో. సో టైం రేషియో 5:3 ఉంది. స్పీడ్ రేషియో వచ్చేసి 3:5 అవుతుంది. అయితే బస్సు మరియు కారు వేగం నిష్పత్తి ఎంత అంటే 3:5 మన ఆన్సర్ అవుతుంది. అది 4th ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక రైలు x కిలోమీటర్ల వేగంతో 300 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ను 30 సెకండ్లలో దాటింది, మరియు అదే దిశలో 6 కిలోమీటర్ వేగంతో నడిచే వ్యక్తిని 20 సెకండ్లలో దాటింది. అయినా x విలువ ఎంత అన్నాడు. ఫస్ట్ ఇది ఒక ట్రైన్ తీసుకుందాం మనం. ఈ ట్రైన్ యొక్క స్పీడ్ ఎలా ఉందంటే x km/h ఉంది. సో ఇది 300 మీటర్ల పొడవున్నటువంటి ప్లాట్ఫామ్ను 30 సెకండ్లలో దాటింది. 300 మీటర్స్ 30 సెకండ్లలో దాటింది. అంటే ఈ ట్రైన్ పోయి ప్లాట్ఫామ్ను 30 సెకండ్స్లో క్రాస్ చేసిందంటే మనకు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఏమవుతుందో చూద్దాం. సో స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో ట్రైన్ స్పీడ్ డిస్టెన్స్ బై టైం అంటే ప్లాట్ఫామ్ యొక్క లెంత్ 300 మీటర్స్ ఉంది. ట్రైన్ లెంత్ ఎంతో తెలియదు, ఎల్గా తీసుకుంటున్నాను. L + 300/30 సెకండ్స్ అవుతుంది. అంటే ఒక ట్రైన్ పోయి ప్లాట్ఫామ్ దాటుతున్నది. 300 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ను ఎన్ని సెకండ్లో దాటుతుంది, 30 సెకండ్లలో దాటుతుంది. సో దాన్ని మనం km/hలోకి కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 18/5 చేయాలి. సో నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చిందంటే, అదే దిశలో 6 km/h వేగంతో నడిచే వ్యక్తిని 20 సెకండ్లలో దాటింది అన్నాడు. సో అదే దిశలో 6 km/h 20 సెకండ్లలో దాటింది అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ ట్రైన్ దీని యొక్క లెంత్ L ఉంది, ఇది x km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. అదే డైరెక్షన్లో 6 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తున్న పర్సన్ని 20 సెకండ్స్లో క్రాస్ చేసింది అన్నాడు. సో మనం ఇక్కడ స్పీడ్ ఈక్వల్స్ టు, స్పీడ్ అంటే ఏమవుతుందంటే సేమ్ డైరెక్షన్ కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అవుతుంది. సో స్పీడ్ x - 6 ఈక్వల్స్ టు డిస్టెన్స్ అంటే ఓన్లీ ట్రైన్ లెంత్ బై 20 సెకండ్స్ అన్నాడు, ఇంటూ 18/5 చేస్తాం. ఎందుకంటే ఇది km/h. హియర్ ఆల్సో ఇంటూ 18/5. ఓకే. సో మనకు 6 × 3 6 × 5 x వాల్యూ ఇక్కడ ఉన్నది. సో మనకు 6, ఇక్కడ మనకు 2 × 9 2 × 10. సో క్యాన్సిల్ చేస్తే x - 6 ఈక్వల్స్ టు 9L/50 ఉంది ఇక్కడ.
ఇక్కడ వచ్చేసి మనకు ఎక్స్ వచ్చేసి ఎక్స్ వాల్యూ వచ్చేసి చూడండి. సో 3 ఇంటూ ఎల్ 3L 3 ఇంటూ 300 900 3L ప్లస్ 900 బై 25 అనే వాల్యూ ఉంది. సో ఎక్స్ ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ప్లేస్లో 3L ప్లస్ 900 బై 25 మైనస్ 6ని అటు పంపిస్తున్నాను. ఈ 6 అటు వెళ్ళిపోతుంది, ఈ వాల్యూ ఇటు వస్తుంది. 9L బై 50 ఈక్వల్స్ టు 6 అవుతుంది. సో 25కి 50కి ఎల్సిఎం వచ్చేసి 50 అవుతుంది. 25 2s అన్నప్పుడు మనం 2 ఇంటూ 3 6L అవుతుంది. ఇది 1800 అవుతుంది. సో మళ్ళీ 50 క్యాన్సిల్ అయితే 9L అవుతుంది, ఈక్వల్స్ టు 6 ఉంటుంది. 6L మైనస్ 9L అంటే మైనస్ 3L అవుతుంది. సో 1800 మైనస్ 3L ఈక్వల్స్ టు సో 50 ఇంటూ 6 అంటే 300 అవుతుంది. సో ఈ 300 1800 అంటే 1500 ఈక్వల్స్ టు 3L అవుతుంది. సో L ఈక్వల్స్ టు 500 అవుతుంది. అంటే ఇక్కడ మనకు ట్రైన్ యొక్క లెంత్ 500 మీటర్స్ వచ్చింది. ట్రైన్ లెంత్ 500 మీటర్స్ వచ్చినప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ అంటే ఇక్కడైనా మనం తీసుకోవచ్చు, ఫస్ట్ దాంట్లో కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ ఈక్వేషన్లో తీసుకుందాం. ఎక్స్ ఈక్వల్స్ టు సో ఇది 500 ప్లస్ 300 ఇక్కడ తీసుకుందాం. 500 ప్లస్ 300 800 బై 30 ఇంటూ 18 బై 5 చేస్తే మనకు వచ్చి 0 0 3 6 ఆర్ 18 5 16 16 ఇంటూ 6 సో 96 అనేది ఎక్స్ వాల్యూ అవుతుంది. సో అది మనకు ఫస్ట్ ఆప్షన్లో. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాన్ కెన్ రో ఏ డిస్టెన్స్ ఆఫ్ 900 మీటర్స్ అగెన్స్ట్ ద స్ట్రీమ్ ఇన్ 12 మినిట్స్. ప్రవాహానికి వ్యతిరేక దిశలో అంటే బి, ప్రవాహానికి వ్యతిరేక దిశలో అంటే బి 900 మీటర్స్ ఏదైతుందో 900 మీటర్స్ని స్ట్రీమ్కి అగెనిస్ట్గా 12 మినిట్స్లో ట్రావెల్ చేశాడు. సో మీటర్స్ ఉన్నప్పుడు మనం సెకండ్లోకి మార్చున్నాం. 12 మినిట్స్ అంటే ఇంటూ 60 చేస్తే మనకు సెకండ్స్లోకి చేంజ్ అవుతుంది. దాన్ని కిలోమీటర్ పర్ అవర్లోకి చేంజ్ చేయాలంటే ఇంటూ 18/5 అవుతుంది. అలాంగ్ ద స్ట్రీమ్ అయితే ఏమవుతుందంటే సేమ్ డిస్టెన్స్ని 9 మినిట్స్లో 900 మీటర్స్ని 9 మినిట్స్లో అంటే 9 ఇంటూ 60. సో దీన్ని కూడా మనం కిలోమీటర్ పర్ అవర్లోకి చేంజ్ చేయాలంటే 18/5. సో ఇక్కడ ఇది 9 ఇంటూ 100. సో నెక్స్ట్ 0 0 క్యాన్సిల్ అవుతుంది. 5 2s ఆర్ 10 2 3s ఆర్ 6 అవుతుంది. 18/3 అంటే ఇది ఏమవుతుందంటే 6 అవుతుంది. 6 కిలోమీటర్ పర్ అవర్ అనేది అలాంగ్ ద స్ట్రీమ్ అవుతుంది. సో 0 0 క్యాన్సిల్ 6 3s ఆర్ 18. సో 5 1s ఆర్ 5 8s ఆర్ 40 6 3s ఆర్ 6 2s ఆర్ సో ఇది 9/2 అవుతుంది. 9/2 అంటే ఇది 4.5 అవుతుంది. సో ఇక్కడ ఒక స్పీడ్ 6 ఉంది, ఒక స్పీడ్ 4 ఉంది, 4.5 ఉంది. మనలో ఫైండ్ అవుట్ చేయమన్నది నిశ్చల నీటిలో అతని వేగం ఎంత అన్నాడు. సో ఎక్స్ ఈక్వల్స్ టు a ప్లస్ b/2 తీసుకోవాలి. ఎక్స్ ఈక్వల్స్ టు a ప్లస్ b/2 తీసుకోవాలంటే మనకు 6 ప్లస్ 4.5 అంటే 10.5/2 అవుతుంది. 10.5/2 అంటే మనము 10లో హాఫ్ 5 అవుతుంది, 0.5లో హాఫ్ 1/4 అవుతుంది, 0.25 అవుతుంది. సో దీన్ని మనం 5.25 అనొచ్చు, లేదా 5 1/4 అని కూడా చెప్పొచ్చు. 5.25 లేదా 5 1/4, దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. ఓకే రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ డాటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. ABCD టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 9200. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే స్టడీ ద పై చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. Distribution degree wise of the total number of employees of a company in its 5 offices. ఓకే సో ఒకటి ఇక్కడ ABCDE అనేటటువంటి 5 కేటగిరీస్ ఉన్నాయి. అక్కడ అందులో ఎంత పర్సెంట్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారని చెప్పాడు. ఏలో 28%, బిలో 23%, సిలో 15%, డిలో 16%, ఈలో 18% వర్క్ చేస్తున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 9200. ఓకే, if 50% of the employees in office E are transferred to office D, then what percentage of the total number of employees of the company is the number of employees in office D అన్నాడు. ఓకే, ఈలో 50% ఎంప్లాయీస్, ఈ అంటే ఇదే కదా. ఈలో ఆల్రెడీ 18% ఉన్నారు. 18%లో 15% అంటే 50% అంటే ఏమవుతుంది మనకు 9% అవుతుంది. ఈ అనే ఆఫీస్లో ఆల్రెడీ 18% ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో 50% అంటే 9%. ఈ 9% ఎంప్లాయీస్ని తీసుకుపోయి డీలో జాయిన్ చేయమంటున్నాడు. డీలో జాయిన్ చేస్తే ఆల్రెడీ ఇందులో 16% ఉన్నారు. 16%కి మనం 9% యాడ్ చేస్తే డీలో కొత్తగా ఎంప్లాయీస్ ఎంత పర్సెంట్ అవుతారంటే 25% అవుతారు. సో అది మనకు 4th ఆప్షన్గా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
కార్యాలయం సి మరియు డిలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య కార్యాలయం బిలోని ఉద్యోగుల సంఖ్య కంటే ఎక్స్ ఎక్కువగా ఉంటుంది, అప్పుడు ఎక్స్ ఎంత అన్నాడు. సో కార్యాలయం సి మరియు డి అన్నాడు. సి మరియు డి అంటే సి ప్లస్ డి అంటే టోటల్ 31% అవుతుంది. సి ప్లస్ డి అంటే 31% అవుతుంది. సో బి అన్నాడు. బి అంటే ఎంత ఉంది అక్కడ మనకు 23% ఉంది. సో ఎంత ఎక్కువగా ఉందంటే 23కి 31 కంటే 8% ఉంది. ఆ 8% అనేది ఏంటంటే 9200 ఎంప్లాయీస్లో 8% వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకు 8 × 2 16, 8 × 9 72, 736 వస్తుంది. మనకు 736 అనేది ఇవ్వకుండా మనకి ఏమి ఇచ్చాడంటే ఒక ఇంటర్వెల్ లాగా వాల్యూ ఇచ్చాడు. 720, 740 మధ్యలో ఉంటుంది. అంటే అది ఎక్కడ ఉంటుంది, ఎక్స్ లైస్ బిట్వీన్ అన్నాడు. అంటే ఎక్స్ వాల్యూ అనేది 736 ఉండాలి, కానీ ఏ రెండింటి మధ్యన ఉంటుంది అన్నాడు కాబట్టి 720కి 740కి మధ్యన ఉంటుంది. అది సెకండ్ ఆప్షన్ అవుతుంది మనకు. సో నెక్స్ట్ క్వశ్చన్, కార్యాలయం డి మరియు ఈలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య డి మరియు ఈ. డి మరియు ఈ అన్నప్పుడు మనం ఏం చూడాలంటే డి మరియు అంటే 18 + 16 అన్నప్పుడు టోటల్ 34% అవుతుంది. డి మరియు అంటే 34 అవుతుంది. కార్యాలయం ఏలోని ఉద్యోగుల సంఖ్య అన్నాడు. ఏ అన్నప్పుడు ఏమవుతుందంటే 28% అవుతుంది. ఓకే, అంటే ఎంత శాతం ఎక్కువగా ఉంటుంది అన్నాడు. ఇక్కడ 28% ఉంది, ఇక్కడ 34% ఉంది. ఎంత శాతం ఎక్కువగా ఉంటుంది అంటే చాలామంది ఏం కన్ఫ్యూజ్ అవుతారంటే 28%కి 34%కి డిఫరెన్స్ 6 ఉంది కదా, 6% అనుకుంటారు. కానీ మనం ఎక్కువ శాతం కనుక్కోవాలి, మోర్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిఫరెన్స్ బై లెస్ వాల్యూ తీసుకోవాలి. డిఫరెన్స్ బై లెస్ వాల్యూ తీసుకోవాలి ఇంటూ 100. సో 4 × 7 4 × 25, 25 × 6 అంటే 150/7 అవుతుంది. 7 × 1 80 అవుతుంది. సో 80 అంటే 7 × 1 7 అవుతుంది. మనకు 80 ఉంది. సో 80 ఉన్నప్పుడు మనకు 7 × 2 14 తీసేసుకుందాం. 150/7 అన్నప్పుడు 7 × 2 150/7 అన్నప్పుడు 7 × 2 14 పోతే 10 ఉంటుంది. 7 × 1 21 3/7% ఉంటుంది మనకు. 21 3/7% అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు ఇక్కడ మనకు ఉన్నటువంటి డి అండ్ ఈ వాల్యూస్ వచ్చేసి 34% ఉందండి. అండ్ ఏ వాల్యూ వచ్చేసి 28% ఉంది. 34%కి 28%కి మనము మోర్ పర్సెంట్ చూడాలంటే డిఫరెన్స్ చూడాలి. ఫస్ట్ మోర్ పర్సెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే డిఫరెన్స్ బై లెస్ వాల్యూ ఇంటూ 100. 4 7s are 4 25s are. సో 150/7 అవుతుంది. ఈ 150/7 అనేది పాయింట్స్లో ఉంది. 7 2s are 14 10 అవుతుంది. 7 1s are 7 3 ఉంటుంది. సో పాయింట్ తీసుకుంటే 30 అవుతుంది. 7 4s are 28 21.4 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. ఓకే, రైట్. సో ద నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల లబ్ధం ఇచ్చాడు. ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ 1575 అండ్ దేర్ కోషంట్ ఈజ్ 9/7. దెన్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ అన్నాడు. చూడండి, రెండు సంఖ్యలు, ఒకటి ఎక్స్ అనుకుందాం, ఒకటి వై అనుకుందాం. రెండు సంఖ్యల లబ్ధం ఇచ్చేసి 1575 అన్నాడు. రెండు సంఖ్యల లబ్ధం 1575 ఇచ్చాడు. వాటి కోషంట్ అంటే ఒకదాన్ని ఒకటి భాగిస్తే వచ్చేటటువంటి విలువలో కూడా ఇచ్చాడు మనకు. x/y = 9/7 అని కూడా ఇచ్చాడు. లబ్ధం ఇచ్చాడు, x/y = 9/7 ఇచ్చాడు. సో నేనేం చేస్తున్నానంటే ఈ y నన్ను పంపిస్తున్నాను. x = 9y/7 అవుతుంది. అంటే మనం x ప్లేస్లో మనము 9y/7 తీసుకోవచ్చు. ఓకే, x ప్లేస్లో మనం 9y/7 9y/7 × y = 1575. సో దీన్ని 9తో క్యాన్సిల్ చేస్తున్నాను నేను. సో 9 × 1 9 అవుతుంది. ఇక్కడ 6 ఉంటుంది, 67. 9 × 7 63, 9 × 5 45. సో మనం y × y ఏమైందంటే y² అయింది. y² = 175 × 7 చేద్దాం. 7 × 5 35 అవుతుంది. 7 × 7 49 + 3 52 అవుతుంది. 7 × 1 7 + 5 7 + 5 అంటే మనకేమొస్తుందంటే 12 వస్తుంది. 1225 అయింది. సో y² = 1225 అయినప్పుడు y వాల్యూ ఏమవుతుందంటే మనకు 35 అవుతుంది. y² 1225 అయినప్పుడు y వాల్యూ 35 అవుతుంది. మనం y వాల్యూ తెలిసిన తర్వాత ఇక్కడ ఇందులో మనం x సబ్స్టిట్యూట్ చేయొచ్చు. x కొరకు y వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 9 × 35/7 చేస్తే 7 × 5. సో 9 × 5 45. x వాల్యూ 45 వచ్చింది. y వాల్యూ 35 ఉంది.
వాటి యొక్క మొత్తం ఎంత అన్నాడు క్వశ్చన్లో. సో 35 + 45 యాడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 80 అవుతుంది. 80 అనేది మనకు థర్డ్ ఆప్షన్లో ఉంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 2 వరుస బేస్ సంఖ్యల వర్గాల మొత్తం అన్నాడు. సో ఇప్పుడు 1, 3, 5 ఇలా తీసుకున్నప్పుడు 2 వరుస బేస్ సంఖ్యలు అంటే గ్యాప్ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. 2 వరుస బేస్ సంఖ్యల వర్గాల మొత్తం 394గా ఉన్నప్పుడు వాటి మొత్తం ఎంత అన్నాడు. సో మనం జనరల్గా ఎలా తీసుకోవాలంటే ఒక ఆడ్ నెంబర్ x అనుకోవాలి, ఇంకో ఆడ్ నెంబర్ x+2 అనాలి. ఎందుకంటే ఆడ్ నెంబర్స్కైనా ఈవెన్ నెంబర్స్కైనా డిఫరెన్స్ అనేది 2 ఉంటుంది కాబట్టి 2 వరుస బేస్ సంఖ్యలు ఒకటి x ఒకటి x+2గా తీసుకొని వాటి వర్గాల మొత్తం అన్నాడు కాబట్టి ప్లస్ చేయాలి. ఆ ప్లస్ చేసిన తర్వాత వచ్చే వాల్యూ 394 అవుతుంది. సో ఇది x² అవుతుంది. ఇది a+b² ఫామ్లో a² + 2ab + b² = 394 అవుతుంది. ఇది 2x² అవుతుంది ప్లస్ ఇది 4x అవుతుంది. ఈ 394 ఇక్కడ వచ్చేసింది అనుకోండి మైనస్ అవుతుంది, అప్పుడు -390 = 0 అవుతుంది. మనం 2 కామన్ తీస్తే x² + 2x - 2129285 = 0. సో మనకు x² + 2x + -195 = 0ని స్ప్లిట్టింగ్ మెథడ్లో చేయాలంటే 15 × 13 చేస్తే 195 అవుతుంది. 15కి 13కి డిఫరెన్స్ 2 వస్తుంది. కాబట్టి దీన్ని x² + 15x - 13x - 195 = 0 అని తీసుకోవచ్చు. ఈ రెండిట్లో x కామన్ తీస్తే x + 15 ఉంటుంది. సో ఇక్కడ 13 కామన్ తీస్తే x + 15 ఉంటుంది. సో ఒకటి x + 15 కూడా కామన్ తీస్తే x + 15 ఒకటి ఉంటుంది, నెక్స్ట్ x - 13 ఒకటి ఉంటుంది. సో మనకు x + 15 = 0 అన్నప్పుడు x = -15 అవుతుంది. x - 13 = 0 అన్నప్పుడు x = 13 అవుతుంది. సో కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ నెగిటివ్ సైన్ ఉన్నది తీసుకోకుండా పాజిటివ్ సైన్ ఉన్నది తీసుకుంటే x అనేది 13 అవుతుంది, అంటే ఒక నెంబర్ 13 అవుతుంది. నెక్స్ట్ది ఏమవుతుందంటే 15 అవుతుంది. వాటి మొత్తం ఎంత అవుతుందంటే 28 అవుతుంది. సో ఇది 28, ఫోర్త్ ఆప్షన్ మనకు ఆన్సర్ అవుతుంది. కానీ ఇలా చేస్తే టైం వేస్ట్, ఎప్పుడు కూడా ఇలా చేయొద్దు. ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏం చెప్పాడో చూడండి, 2 బేస్ సంఖ్యల వర్గాల మొత్తం 394 అన్నాడు. 394 అనేది మొత్తం ఇచ్చాడు. ఇది యావరేజ్గా అనుకోవాలి మనం. 394/2 2 బేస్ సంఖ్యల వర్గాల మొత్తం 394 అన్నప్పుడు వాటి యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమైందంటే 2 1s are 2 9s are 2 7s are 197 వచ్చింది. 197కు నియర్ ఉన్నటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదో తీసుకోవాలి. 196. 197కు నియర్ ఉన్నటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటో తీసుకోవాలి మనము. తీసుకున్న తర్వాత 196 వచ్చింది. 196 యొక్క స్క్వేర్ రూట్ ఎంత అంటే 14. సో మనం అడిగింది ఆడ్ నెంబర్స్ కాబట్టి దీనికన్నా ముందున్న ఆడ్ నెంబర్ 13 ఒకటి అవుద్ది, ఒకటి 15 అవుద్ది. సో మనం 13ని 15 యాడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 28. సో ఇది జనరల్గా ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా వస్తుంది ఈ మోడల్. ఎప్పుడైనా కూడా ఇట్లా బేస్ సంఖ్యల వర్గాల మొత్తం ఇట్లా ఇచ్చేసినప్పుడు మనకి ఎన్ని నెంబర్స్ ఇస్తాడు, ఎప్పుడు 2a ఇవ్వాలని ఏం లేదు, 4 5 6 కూడా ఇస్తాడు. ఏది ఇచ్చినా యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికి నియర్ ఉన్నటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకోవాలి. ఆ పర్ఫెక్ట్ స్క్వేర్కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసి దానికి దగ్గరలో ఉన్నటువంటిది మనకు ఆడ్ నెంబర్స్ తీసుకొని మనకు టోటల్ ఎంతో మ్యాచ్ చేసుకోవాలి. రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది 67/67 67/67 + 67ని మనము 68తో డివైడ్ చేయాలి. సో 68తో డివైడ్ చేస్తున్నప్పుడు చూడండి, 67/68 అయినప్పుడు నెగిటివ్ రిమైండర్ -1 ఉంటుంది, హోల్ పవర్ 67. బట్ 67/68 చేస్తే వచ్చేటటువంటి రిమైండర్ 67. -1 నుండి హోల్ పవర్ 67 ఉందంటే ఇది ఒక ఆడ్ నెంబర్ ఉందంటే ఇది -1 అవుతుంది. ఇది యాజ్ ఇట్ ఈజ్ 67 అవుతుంది. -1 67 అంటే మన ఆన్సర్ ఏమవుతుందంటే 66 అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో దీన్ని మనము డైరెక్ట్ చూడండి 1/a - b² + 1/a + b² లాగా ఉంది. డైరెక్ట్ మనం దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే నెగిటివ్ సైన్ ఉన్నదాన్ని 9 + 4√5² అని తీసుకోవచ్చు. దీన్ని 9 - 4√5² అని తీసుకోవచ్చు. ఇక్కడ ఇది చూస్తే ఎలా ఉందంటే ఫార్ములా a + b² + a - b² ఫార్ములా లాగా ఉంది.
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఈక్వల్స్ ఏంటంటే 2 ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. సో 2 ప్లస్ బి స్క్వేర్ ఈ ఫార్ములాలో మనం అప్లై చేస్తే ఇక్కడ ఏ వాల్యూ అయింది, ఇది బి వాల్యూ ఉంది, ఇది ఏ వాల్యూ అవుతుంది, ఇది బి వాల్యూ ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా 2 ప్లస్ బి స్క్వేర్. సో మనం 2 అంటే 9 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 4√5 హోల్ స్క్వేర్ చేసేస్తే 9 స్క్వేర్ అంటే ఏమవుతుందంటే 81 అవుతుంది. సో 9 స్క్వేర్ 81 అవుతుంది. 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది. √5 హోల్ స్క్వేర్ అంటే 5 అవుతుంది. 16 × 5 అంటే 80 అవుతుంది. సో 81 అంటే 161 అవుతుంది. 2 × 161 అంటే 16 × 2 320 ప్లస్ 2 అంటే 322 అవుతుంది. సో 322 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది బోర్డ్ మాస్కు సంబంధించినటువంటి క్వశ్చన్. సో మనం ఇక్కడ బోర్డ్ మాస్ రూల్ అప్లై చేయాలి. ఫస్ట్ డివిజన్ బోర్డ్ మాస్ రూల్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ బ్రాకెట్ చూడాలి, ఆఫ్ చూడాలి, డివిజన్ చూడాలి, మల్టిప్లికేషన్ చూడాలి, ఎడిషన్ చూడాలి, సబ్ట్రాక్షన్ చూడాలి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఏ అనే వాల్యూ ఇచ్చాడు, మనకు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే 8a ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఆఫ్ అనేది ఉంది. సో ఇది ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసినాకనే డివిజన్ చేయాలి. సో ఫస్ట్ ఈ 3/7 ఉంది కదా, ఆఫ్ అంటే 5 × 4 20 + 1 21/5 అవుతుంది. 21/5 అవుతుంది. సో మనకి ఈ వాల్యూ వచ్చేసి సో మనం రఫ్ వర్క్లో చేసి ఓకే నో ప్రాబ్లం. ఈ ఒక్క పార్ట్ని ఇక్కడ రఫ్లో చేద్దాం. 3/7 ఆఫ్ 21/5 అవుతుంది. 7 3s are 21. సో ఈ పార్ట్ వచ్చేసి మనకు 9/5 అవుతుంది. సో ఇది 9/5 అలానే తీసుకుంటున్నాను ఈ వాల్యూని. సో డివిజన్ని ఇంటూ అని తీసుకుంటే 18/25 కాస్త 25/18 అవుద్ది ప్లస్ 17/24 అవుతుంది ఇంతవరకు. సో మనం ఆటోమేటిక్గా 9 × 2 18 క్యాన్సిల్ చేయొచ్చు, 5 × 5 25 క్యాన్సిల్ చేయొచ్చు. బట్ మిడిల్లో ఆఫ్ ఉంది. సో ఆఫ్ ఉన్నప్పుడు యాస్టీజ్ ఆఫ్గా తీసుకుంటున్నాను. ఇక్కడ ఆఫ్ అనేది యాస్టీజ్ 289/16 అలానే ఉంచేసి ఫస్ట్ ఈ రెండు బ్రాకెట్లో ఉన్న సింప్లిఫై చేద్దాం. 3/4ని 2/3ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఇది 9 అవుతుంది, ఇది 8 అవుతుంది. 17/12 అవుతుంది. చూడండి ఇది 9 అవుతుంది. 3 × 3 9 అవుతుంది. 4 × 2 18 అవుతుంది. సో 9 + 8 అంటే మనకు వచ్చేటటువంటి వాల్యూ ఏమవుతుందంటే 17/12 హోల్ స్క్వేర్ అవుతుంది ఈ వాల్యూ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 5/2 ఉంది. 5/2 ప్లస్ 17/24 అంటే 2కి 24 క్యాల్సియం చేస్తే 24 అవుతుంది. 2 12s are 12 × 5 60 అవుతుంది. 24 వెళ్ళిపోతే 17 బ్యాలెన్స్ ఉంటుంది. సో ఇక్కడ హాఫ్ యాస్టీజ్ తీసుకుంటున్నాను. 289/16 యాస్టీజ్ ఉంటుంది. యాక్చువల్గా 17/12 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది 289/144 అవుతుంది. కానీ డివిజన్ ఇంటూ అని తీసుకున్నప్పుడు 144/289 అవుతుంది. సో 289 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ 16 × 8 × 2 16, 8 × 1 8, 8 × 8 సో 29లో లేదా 16 × 9లో కూడా పోతుంది డైరెక్ట్. ఆ వాల్యూ 9 ఉంటుంది. ఇక్కడ ఇది ఏమవుతుంది అంటే 77/24 అవుతుంది. 77/24 ఇంటూ ఏముందంటే వాల్యూ 9 ఉంది. 3 3s are 3 8s are. సో మనకు 77 × 3 అంటే 3 7s are 21, 3 7s are 21, 231. 3 7s are 21 వచ్చేసింది. 3 7s are 21 + 3 231/8 అవుతుంది. ఈ వాల్యూ 231/8 వచ్చిన తర్వాత మనలో ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ ఏంటంటే 8a ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ వాల్యూ మనకు వచ్చింది 8a ఫైండ్ అవుట్ చేయాలి. 8 × ఏ వాల్యూ వచ్చేసి 231/8 అవుతుంది. సో 8 క్యాన్సిల్ అయితే మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే 231 అవుతుంది. సో దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ చూడండి, 15 20 36 48తో సపరేట్గా ఏ నెంబర్తో అయినా డివైడ్ చేసినా ప్రతిసారి రిమైండర్ 3 రావాలి. ఓకే, మనకి ఇక్కడ 186 తీసుకున్నాం అనుకోండి. 186 తీసుకున్నప్పుడు మనకు 15తో డివైడ్ చేస్తే మనకు 15తో డివైడ్ చేసినాం అనుకోండి. 186ని 15తో డివైడ్ చేస్తే మనకు రిమైండర్ 3 రాదు. సో ఇది కాదు. మళ్ళీ మనము 243 ఉందనుకోండి. 243ని కూడా మనం ఇక్కడ 15తో డివైడ్ చేసినాం అనుకోండి. 15 × 15 వెళ్ళిపోతే మనకి ఏముంటుంది 93 ఉంటుంది. సో 15తో డివైడ్ అవుతుంది, కానీ ఇది 48తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 రాదు. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ 15 20 36 48 ఈ 4 నెంబర్స్లో ఏ నెంబర్తో డివైడ్ చేసినా కూడా
మనకు రిమైండర్ 3 రావాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ నెంబర్లో నుంచి 3 తీసేది చూడాలి. రిమైండర్ 3 రావాలంటే 3 తీసేయాలి. ఇది 180, 3 తీసేస్తే ఇది 480, ఇది 3 తీసేస్తే 240, సో ఇది 3 తీసేస్తే 720. అంటే ఇక్కడ ఉన్నటువంటి 15 తోటి 20 తోటి 36తో 48తో ఈ 4 నెంబర్స్తో పర్ఫెక్ట్గా డివైడ్ అయ్యే నెంబర్ ఏంటంటే 180 కాదు, 480 కాదు, 240 కాదు, ఓన్లీ 720. అంటే ఇక్కడ ఉన్న 4 నెంబర్స్తో పర్ఫెక్ట్గా డివైడ్ అయ్యే నెంబర్ ఏంటంటే 720. కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే 723 అన్నాడు. ఎందుకంటే రిమైండర్ ఏముండాలన్నాడు 3. సో కాబట్టి మనకు 4th ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. ఓకే, 4th ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ 200 320తో ఖచ్చితంగా భాగించబడే అతిపెద్ద సంఖ్య. 200 తోటి 320 తోటి 200ని 320ని ఈ రెండు నెంబర్ని పర్ఫెక్ట్గా డివైడ్ చేసేది అన్నాడు. 10 ఈ రెండింటిని డివైడ్ చేస్తుంది, కానీ 10 కన్నా పెద్దది 20 కూడా ఉంది. సో 20 కూడా డివైడ్ చేస్తుంది కాదు. కానీ ఈ రెండింటికన్నా పెద్దది ఏముందంటే 40 ఉంది. అంటే 10 అనేది డివైడ్ చేస్తుంది, మనకు 10 డివైడ్ చేస్తుంది, 20 కూడా డివైడ్ చేస్తుంది, 40 కూడా డివైడ్ చేస్తుంది. కానీ 10, 20, 40లలో పెద్ద నెంబర్ ఏంది అంటే 40. సో మనం 40ని సెలెక్ట్ చేయాలి, ఆన్సర్ 40. నెక్స్ట్ చూడండి, ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ క్యూబాయిడికల్ స్టోర్ are in the ratio of 2:1 and its height is 3.5 meters. If the area of the 4 walls including doors is 210 meters square, then its volume is. సో గది 4 గోడలు అనేది ఒకటి ఇచ్చాడు మనకు. గది 4 గోడలు అంటే క్యూబాయిడే. గది 4 గోడల యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే ఇది క్యూబాయిడ్ రూపంలో ఉంటుంది. సో దీర్ఘఘనాకారంలో ఉంటుంది. ఇది లెంత్ అవుతుంది, ఇది బ్రెడ్త్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. గది 4 గోడల వైశాల్యం కనుక్కోవాలంటే ఫార్ములా 2h of L plus B. ఈ 2h of L plus Bలో మనకు ఆల్రెడీ L/B ఇచ్చాడు, 2:1 అని ఇచ్చాడు, L/B 2:1 అని ఇచ్చాడు. దాని యొక్క టోటల్ ఏరియా కూడా ఇచ్చాడు, 210 అని ఇచ్చాడు. సో 210 ఇచ్చాడు. దాని యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దీని వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం L/B/H ఫైండ్ అవుట్ చేయాలి. మన దగ్గర ఆల్రెడీ H ఉంది. H అనేది ఎంత ఇచ్చాడు అంటే ఇక్కడ 3.5 మీటర్స్ ఇచ్చాడు. L/B ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. LB ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం యూజ్ చేయాల్సినటువంటి వాల్యూమ్ ఏంటంటే L/B/H. సో లెట్ us టేక్ ఇట్ యాజ్ L/B 2:1 ఉంది కాబట్టి ఒకటి 2x ఒకటి 1xగా తీసుకుంటున్నాం. హైట్ 3.5 మీటర్స్లో ఉంది. సో ఫార్ములా వచ్చేసి 2h of L plus B ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ 4 walls of a room. So 2h is nothing but 2 into 35/10. L plus B means 2x plus 1x 3x. That is the area is nothing but 210. So 210 అని అవుతుంది. సో మనము 7తో 7 into 5 35 and 7 into 3 సో 30లో వెళ్ళిపోతుంది. సో 5 into 6 ఈ 6కి 2ని 3ని క్యాన్సిల్ చేసి 6 క్యాన్సిల్ అవుతుంది. x/10 ఈక్వల్స్ 1 అంటే x ఈక్వల్స్ టు 10 వచ్చింది. మనకు లెంత్ కావాలంటే 2x 20 అవుద్ది. బ్రెడ్త్ కావాలంటే 1x 1 into 10 10 అవుద్ది. ఆల్రెడీ మన దగ్గర h అనేది ఒకటి ఉన్నది, వాల్యూ 3.5 ఉంది. L ఉంది, B ఉంది, H ఉంది. మనం డైరెక్ట్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే సో L/B/H అనే ఫార్ములా యూజ్ చేస్తాం. సో L/B/H అంటే 20 into 10 into height is nothing but 3.5/10 10 10 cancel. So 35 into 2 that gives 700 meter cube of volume. 700 meter cube సెకండ్ ఆప్షన్లో మన ఆన్సర్. ఓకే, చూడండి 56th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. వన్ సైడ్ ఆఫ్ ఏ రాంబస్ ఈస్ 13 centimeters, వన్ ఆఫ్ ఇట్స్ డయాగోనల్ ఈస్ 10 centimeters. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దట్ రాంబస్ అన్నాడు. సో ఒక రాంబస్ అనేది తీసుకున్నప్పుడు మీకు ఏం తెలియాలంటే రాంబస్ తీసుకున్నప్పుడు రాంబస్లో 4 sides ఈక్వల్ ఉంటాయి. 4 sides ఈక్వల్ ఉంటాయి, 2 diagonals మాత్రం ఈక్వల్ ఉండవు. కానీ ప్రతిదీ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది. 4 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉంటాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక సైడ్ 13 centimeters ఇచ్చిందంటే ఇందులో ఒక డయాగనల్ ఇచ్చాడు, ఇంకొక డయాగనల్ ఫైండ్ అవుట్ చేద్దాం. 2 diagonals వచ్చిన తర్వాత మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే హాఫ్ d1 d2 అనే ఫార్ములా యూజ్ చేస్తాం. మనకు ఒకటే డయాగనల్ ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ డయాగనల్ 10 ఉందనుకోండి, ఇది 5 ఇది 5 ఉంటుంది. ఎందుకంటే రాంబస్లో డయాగనల్స్ అనేవి బైసెక్ట్ అవుతాయి, సమద్విఖండన చేసుకుంటాయి, హాఫ్గా డివైడ్ అవుతాయి. డయాగనల్ 10 ఉందంటే ఇది 5 ఉంటుంది, ఇది 5 ఉంటుంది. మరి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినప్పుడు ఈ డయాగనల్ ఎంత ఉంటుందంటే ఇది x ఉంటే ఇది కూడా x ఉంటుంది. సో ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో నీకు హైపోటెనస్ కర్ణం తెలుసు, ఒక భుజం తెలుసు, ఇంకో భుజం తెలియదు. సో ఇక్కడ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్స్ టు కర్ణము స్క్వేర్, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి, సైడ్ హైపోటెనస్.
సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 169 మైనస్ 25 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ 144 అవుతుంది. అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ ఏమవుతుందంటే 12 అవుతుంది. సో ఎక్స్ అనేది 12 అయినప్పుడు ఇదే డయాగ్నల్ కాదు, మళ్ళీ ఇంత 12 ఇటు పార్ట్ ఉంటుంది, అంటే టోటల్ 12 ప్లస్ 12. సో 12 ప్లస్ 12 24 సెంటీమీటర్స్ అనేది సెకండ్ డయాగ్నల్ అవుతుంది. సో మనకు ఆల్రెడీ ఫస్ట్ డయాగ్నల్ వచ్చేసి 13 ఉంది, సెకండ్ డయాగ్నల్ వచ్చేసి 24 ఉంది. ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే హాఫ్ ఇంటూ ఫస్ట్ డయాగ్నల్ 13, సెకండ్ డయాగ్నల్ 24. సో 2 ఇంటూ 12 24. సో 12 ఇంటూ 13 156. సో 12 ఇంటూ 13 అంటే 156 సెంటీమీటర్ స్క్వేర్ అనేది రాంబస్ యొక్క ఏరియా అవుతుంది. రాంబస్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 12 ఆఫ్ D1 D2. సో 24, 12 ప్లస్ 12 24. ఒక డయాగ్నల్ వచ్చి ఇక్కడ మనము సైడ్ 13 అండి. సో డయాగ్నల్ ప్లేస్లో 13 తీసుకున్నాము. ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక ఏరియా ఈక్వల్స్ టు హాఫ్ D1 D2 అండి. సో ఒక డయాగ్నల్ క్వశ్చన్లో మనకు 10 ఉంది, ఆల్రెడీ ఒక డయాగ్నల్ 10 ఉంది, మనం ఫైండ్ అవుట్ చేసింది 24. సో 2 ఇంటూ 12 24, 12 ఇంటూ 10 120. సో ఏరియా ఆఫ్ ద రాంబస్ అనేది ఏమవుతుందంటే 120 అవుతుంది. ఈ 13 అనేది సైడ్, ఒక డయాగ్నల్ 10 ఉంది, నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేసింది 24 ఉంది. సో రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 64 సెంటీమీటర్ల 64 centimeters wide path is made around a circular garden having a diameter of 10 meters. Having a diameter of 10 meters. The area of the path is closer to. Okay, right. ఇక్కడ ఈ క్వశ్చన్ ఏం చెప్తున్నాడంటే, వ్యాసం 10 మీటర్లు గల చక్రాకార ఉద్యానవనం చుట్టూ 64 సెంటీమీటర్ల వెడల్పున్న ఒక మార్గం రూపొందించబడింది. మార్గం యొక్క వైశాల్యం చదరపు మీటర్లో దాదాపు ఎంత అన్నాడు. చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది ఒక పార్క్, సర్క్యులర్లో ఉన్నటువంటి పార్క్. దీని వ్యాసం 10 ఇచ్చిందంటే వ్యాసార్థం 5 మీటర్స్. సో దీని చుట్టూ ఒక బాట వేయబడ్డది. బాట, ఈ బాట యొక్క వైశాల్యము ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ పాత్ దీని యొక్క వైశాల్యం కనుక్కోమన్నాడు. దీని వైశాల్యం కనుక్కోమన్నాడు. కానీ దీని యొక్క బాట వెడల్పు ఇచ్చాడు 64 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. ఇది 5 మీటర్స్ ఎందుకు అవుతుందంటే, డయాగ్నల్ 10 మీటర్స్ అయినప్పుడు ఇందులో హాఫ్ అంటే 5 మీటర్స్ అవుతుంది. ఓకే, సో 5 మీటర్స్ ఇది రేడియస్ అవుతుంది. ఇది రేడియస్ 5 మీటర్స్ ఉంది. దీని యొక్క విడ్త్ 64 సెంటీమీటర్స్ ఉంది. ఆ 64 సెంటీమీటర్స్ని కూడా మనం మీటర్లో కన్వర్ట్ చేయాలంటే 0.64 మీటర్స్ అవుతుంది. సో ఇక్కడి వరకు ఉన్నటువంటిది ఏదైతుందో మనకు ఒక రేడియస్ అవుతుంది, అవుటర్ వరకు ఉన్నటువంటిది ఒక రేడియస్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే, ఇలా సర్క్యులర్ ట్రాక్ ఉన్నప్పుడు ఇది స్మాల్ ఆర్ అవుతుంది, ఇది క్యాపిటల్ ఆర్ అవుతుంది. క్యాపిటల్ ఆర్ సెంటర్ నుంచి అవుటర్ ఎడ్జ్కి ఉంటుంది, స్మాల్ ఆర్ ఇక్కడ ఉంటుంది. ఏరియా ఆఫ్ ద పాత్ ఫైండ్ అవుట్ చేయాలంటే అవుటర్ సర్కిల్ ఏరియా మైనస్ ఇన్నర్ సర్కిల్ ఏరియా, పై ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. పై కామన్ తీస్తే మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. ఇది మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా. కానీ మీకు ఆల్రెడీ స్మాల్ ఆర్ తెలిసి 5 మీటర్స్ అని తెలుసు. కానీ క్యాపిటల్ ఆర్ తెలవాలంటే 5 మీటర్స్తో పాటు కాస్త కొంచెం పెరిగి 5.64 మీటర్స్ అవుతుంది. 5.64 మీటర్స్ అవుతుంది. సో ఇది మనము ఇప్పుడు సర్కిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే, మనము సర్క్యులర్ ట్రాక్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. పై వాల్యూ 22/7. ఆర్ స్క్వేర్ అంటే 5.64 హోల్ స్క్వేర్, క్యాపిటల్ ఆర్ అంటే, స్మాల్ ఆర్ అంటే 5 హోల్ స్క్వేర్. సో 22/7 ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి అంటే 10.64 ఇంటూ ఏ మైనస్ బి. 5.64లో నుంచి 5 వెళ్ళిపోతే 0.64. ఓకే, సో రైట్. ఇది మనం సింప్లిఫై చేయాలి. ఒకసారి గెస్ చేద్దాం. మనకు ఇది 22/7 ఉందంటే 3 ఎబో ఉంటుంది కదా. 7 3s are 21, 3 పైన ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఇది 3 తీసుకున్నాం అనుకో వాల్యూ, యాక్చువల్గా 3.14 వస్తుంది వాల్యూ. సో ఇక్కడ ఈ వాల్యూ 22/7 అంటే 3 ఎబో ఉంటుంది. ఇన్సైడ్ 10.64 ఉంది, ఇది 0.64 ఉంది. అంటే మనకి ఈ 3 వాల్యూస్ని అప్రాక్సిమేట్ మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. 22, 19, 25, 21. సో మనకు ఉన్నటువంటి ఈ ఆప్షన్లో ఏది మ్యాచ్ అయ్యే పరిస్థితి కనబడతలేదు, ఎందుకంటే అన్నీ కూడా 20 చేంజ్ ఉంది. కానీ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 22/7 అంటేనే 3 వస్తుంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి చేసాం, ఏ మైనస్ బి చేసాం.
ఇప్పుడు ఇది 10.64 అంటే రఫ్గా 10 అనుకోండి. 10.64 అన్నప్పుడు అది ఎంత అవుతుంది? మినిమం 10 అవుతుంది. సో 10 అవుతుంది, ఇది 3.14 ఉంది. అంటే 10 into 3 చేస్తేనే 30 రావాలి అట్లీస్ట్. ఈ 0.64ని సైడ్ చేసినా కూడా ఇది 10, ఇది 3 అనుకుంటే 10 into 3 చేస్తే 30 రావాలి. కానీ మనకు ఉన్నటువంటి ఆప్షన్లో ఏది 30 చేంజ్ కనబడతలేదు. సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లో రాంగ్ ఆప్షన్స్ ఉన్నట్టు అనిపిస్తుందండి. ఓకేనా, రైట్ అండి. 58 క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే a sphere of maximum volume is cut out from the solid hemisphere. What is the ratio of the volume of the sphere to that of the remaining solid? చూడండి, ఒక అర్ధగోళం అనేది ఉన్నది. ఈ అర్ధగోళం నుంచి గోళాన్ని కత్తిరించాలంటుండు. అర్ధగోళము బిగ్ సైజులో ఉంది, గోళము స్మాల్ సైజులో ఉంది. ఏదైతే బిగ్ సైజులో ఉందో దాని రేడియస్ R అనుకోవాలి. అర్ధగోళం క్యాపిటల్ R తీసుకుంటున్నాను అంటే అర్ధగోళం యొక్క హెమిస్పియర్ యొక్క రేడియసే క్యాపిటల్ R అనుకుంటున్నా. అప్పుడు ఇది ఈ రేడియస్ క్యాపిటల్ R ఉంది అంటే దీని యొక్క డయామీటర్, అంటే దీని యొక్క డయామీటర్ కూడా ఎంత ఉంటుందంటే మనకు R ఉంటుంది. సో దీని రేడియస్ కావాలంటే మనకి ఏముంటుందంటే R/2 అవుతుంది. ఎందుకంటే ఇది R అయినప్పుడు ఇది కూడా ఆరే ఉంటుంది. దీన్ని ఆఫ్ చేస్తే R/2 అప్పుడు స్పియర్ యొక్క రేడియస్ ఏమవుతుందంటే R/2 అవుతుంది. హెమిస్పియర్ యొక్క రేడియస్ R అయినప్పుడు స్పియర్ యొక్క రేడియస్ R/2 అవుతుంది, ఎందుకంటే బిగ్ సైజులో ఉంది కాబట్టి. సో ఫస్ట్ ఏమంటుండంటే దీని యొక్క వాల్యూమ్ ఎంతో చెప్తున్నాడు. 4/3 πr³ అంటే R/2 హోల్ క్యూబ్. స్పియర్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా 4/3 πr³. కానీ స్పియర్కు ఉన్న రేడియస్ ఎలా ఉందంటే బై2లో ఉంది. హెమిస్పియర్ ఉంది కదా, ఈ హెమిస్పియర్ యొక్క వాల్యూమ్ ఏందో చూద్దాం. 2/3 πr³. ఇది హెమిస్పియర్ యొక్క వాల్యూమ్. ఇందులో నుంచి స్పియర్ మైనస్ చేయాలి. 4/3 πr³ అంటే R/2 హోల్ క్యూబ్. ఇదేమో స్పియర్ వాల్యూమ్. స్పియర్ హెమిస్పియర్లో నుంచి స్పియర్ తీసేయాలి. ఆ బ్యాలెన్స్ వాల్యూమ్, ఈ స్పియర్ వాల్యూమ్కి ఆ బ్యాలెన్స్ వాల్యూమ్, బ్యాలెన్స్ అంటే ఇది ఈ వాల్యూమ్. సో బ్యాలెన్స్ వాల్యూమ్కి రేషియో ఏందో ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో దీన్ని 4/3 πr³/8 అనొచ్చు. సో దీన్ని 4తో క్యాన్సిల్ చేసి 4 into 2. సో ఇది 3 into 2 6 అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని 2/3 πr³ మైనస్ 4/3 πr³/8 అనొచ్చు. ఇక్కడ కూడా R/2 హోల్ క్యూబ్ కదా, 4 into 2. సో ఒక పని చేద్దాం మనం. ఇక్కడ πr³/6 ఉంది, πr³/6 అలానే ఉంచేసి, సో ఇక్కడ నేను πr³/3 πr³/3 కామన్ తీస్తున్నాను. πr³/3 కామన్ వస్తుంది. బ్యాలెన్స్ ఏముందంటే 2 ఉంది, మైనస్ 1/2 ఉంది. సో ఇక్కడ πr³ క్యాన్సిల్ అవుతుంది. సో 3 2s are 6 అవుతుంది. ఇక్కడ ఇది 2 మైనస్ 1/2 అంటే 3/2 అవుతుంది. ఫస్ట్ది 1/2 ఉంది, నెక్స్ట్ది 3/2 ఉంది. 2 క్యాన్సిల్ అవుతుంది. మన ఆన్సర్ 1:3 అవుతుంది. సో 1:3 అనేది మనకు థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి, ద యావరేజ్ హైట్ ఆఫ్ 5 బాయ్స్ ఈజ్ 175. అంటే ఆల్రెడీ 5 బాయ్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క సగటు ఎత్తు ఎలా ఉందంటే 175 సెంటీమీటర్స్ ఉంది. A sixth boy joined the group and the average height of all the boys in the group now increased by 1 centimeters. Okay, the height of the sixth boy. ఆల్రెడీ 5 అబ్బాయిల యొక్క సగటు ఎత్తు ఎంత ఉంది? 175 ఉంది. బేసిక్గా ఉన్న యావరేజ్ ఏదైతుందో అది ఆ 175 తీసుకోవాలి. 5th పర్సన్కి ఒక పర్సన్ యాడ్ అయితే 6 పర్సన్స్ అయ్యారు. ఆ 6 పర్సన్స్ మీద 1 ఇంక్రీజ్ అయింది. సో 175కి 6 ఇంక్రీజ్ అయితే 181 అవుతుంది మన ఆన్సర్. సో 181 అనేది సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A sells a watch to B and makes a loss of 12%. B makes a profit of 12.5% by selling the watch to C. If A sells the watch to B at the cost of which C purchased it, then the percentage of loss or profit of A will be. ఓకే, క్వశ్చన్ ఏమంటుండంటే ABC అనేది 3 పర్సన్స్ ఇచ్చాడు. ఏ నుంచి బీకి ఒక ఆర్టికల్ 12% లాస్తో పోయింది. ఏ అనేటోడు బీకి 12% నష్టంతో అమ్మిండు. అంటే ఏ అనేటోడు 100 రూపాయలకు కొని 88 రూపాయలకు అమ్మితేనే 12% నష్టం అంటాం.
కానీ మళ్ళీ బి నుండి సికి 12.5% లాభంతో పోయింది. సో 88లో 12.5% ప్రాఫిట్ అంటే అసలు 12.5% అంటే ఏంటి? 1/8. 1/8 ప్రాఫిట్ అంటే ఏంటి? 9/8. సో 8 11 ఆర్ 88. సో 99కి సేల్ చేశాడు. అంటే సి అనే వానికి 99కి సేల్ చేశాడు. క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఏ ఆ గడియారాన్ని బికి సి కొన్న ధరకు అమ్మితే, అంటే ఏ అనే పర్సన్ బికి 88కే సేల్ చేశాడు, కానీ 88కి కాకుండా 99కి సేల్ చేయాలంటుండు. సి అనేటోడు ఎంతకు పర్చేజ్ చేశాడో ఆ కాస్ట్కు సేల్ చేస్తే అంటుండు. ఏ అనేటోడు బికి 88కి సేల్ చేశాడు, కానీ 88కి కాకుండా 99కి అని చెప్తున్నాడు. అంటే సి అనేవాడు ఎంతకు పర్చేజ్ చేశాడో అంతకు సేల్ చేస్తే అప్పుడు ఏకి వచ్చే లాస్ ఆ ప్రాఫిట్ అంటే లాస్. 1% ఏమవుతుంది? 100 ఉన్నది 99 సేల్ చేస్తే 1% లాస్ అవుతుంది. సో 1% లాస్ అనేది మనకు ఫస్ట్ ఆప్షన్. ఓకే, రైట్. సో దీంతో మీకు అర్థమెటిక్ గ్రాండ్ టెస్ట్ 35లో అర్థమెటిక్ పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ ఫినిష్ అయిందండి. సో మనం నెక్స్ట్ వీడియోలో అర్థమెటిక్ గ్రాండ్ టెస్ట్ 36కి సంబంధించినటువంటి డిస్కషన్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.